ఓం 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 సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వత్ ద్వైతబుద్ధినిరాశనం యశ బోధే భవే సిద్ధి తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము మాండూక్యోపనిషత్తు గౌడపాదాచార్యుల వారి యొక్క కారికలు అద్వైత ప్రకరణము 25వ కారిక లేక శ్లోకం. ఈ శ్లోకానికి భాష్యము చెప్పుకుంటూ వస్తున్నాము. శంకర భాష్యం. సంభూతే అపవాదాస్య సంభవః ప్రతిషిధ్యతే కో అన్వేనం జనయేదితి కారణం ప్రతిషిధ్యతే అని సంభూతి సంభవః అనే విషయం గురించి కార్యకారణములు అంటారు. ఇది కార్యకారణములు. శృతి ఏం చేసిందంటే కారణాన్ని నిషేధం చేయడం బట్టి కార్యము కూడా నిషేధమగుచున్నది అని అనమాట. కారణం అనేది ఏంటంటే సంభూతి. సంభూతి అంటే హిరణ్య గర్భుడు. సంభవ అంటే కార్యము. విరాటుడు. విరాటుడు అంటే నామరూప విశ్వాకారుడు అన్నమాట. నామరూప సమిష్టి విశ్వాకారుడు. సంభూతి అనగానే నామరూపరహితమైనటువంటి తేజోమయమైనటువంటి సమిష్టి మనస్తత్వము అయినటువంటి హిరణ్య గర్భతత్వము. ఆ హిరణ్య గర్భతత్వాన్ని ఎప్పుడైతే నిషేధం చేస్తారో అప్పుడు ఇక దానికి కార్యమైనటువంటి విరాట్ పురుషుడు సమిష్టి స్థూల అభిమాని కూడా నిషేధింపబడతాడనమాట. ఇంకా కారణం లేదు కాబట్టి కార్యం లేదు. అందుకని కార్యం లేకపోతే కారణం ఉంటుంది, కానీ కారణం అనేది లేకపోతే ఇంకా కార్యానికి అవకాశం లేదు. కార్య జగత్తు రాదు, జన్మ రాదు అనమాట. ఈ క్రమం చూసారా, మొదలు తీసేస్తే ఇక చెట్టు పడిపోయినట్టు. వేరు మనము తొలగించినట్లయితే, నాశనం చేసినట్లయితే ఇంకా వృక్షం ఎంత మహావృక్షమైనా సరే అది ఎండిపోవలసింది. అట్లా అన్నమాట ఇక్కడ. అందుకనే ఈ యొక్క ఈశావాస్యోపనిషత్తులో ఇది వచ్చింది. ఆ ఈశావాస్యోపనిషత్తు అనేటువంటిది ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేద శాఖ అనమాట. శుక్ల యజుర్వేద శాఖ. మాధ్యందిని కాండవ శాఖలు అంటారు. అది మాధ్యందిని శాఖ సంబంధించింది అనమాట. దాంట్లో ఈ 12వ మంత్రము అందం తమ ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే అన్నమాట. ఎవడైతే సంభూతిని ఉపాసన చేస్తాడో ఆ విధంగానే సంభవ కార్యాన్ని ఉపాసన చేస్తారో వాళ్ళిద్దరిని కూడా పరస్పరం నింద చేసిందనమాట. మరి ఇక్కడ క్వశ్చన్కి కూడా సమాధానం చెప్పామన్నమాట. అయ్యా, ఈ ప్రకారంగా సముచ్చయవాదం చెప్పారు కదా అంటే, సముచ్చయం చెప్పారు, పరస్పరం నింద చేయడం చేశారు, సముచ్చయం చెప్పి నింద కూడా చేశారు అనమాట.
కాబట్టి ఆ నింద ఎప్పుడైతే చేసిందో శృతి, ఇక సృష్టికి అవకాశం లేదు. సృష్టికర్త సృష్టికి అవకాశం లేదు, నిషేధింపడం జరిగింది అన్నమాట. అందువల్ల ఇక్కడ ఆ సముచ్చయ విధానాన్ని కూడా చెప్తున్నారు అనమాట. ముందు కార్యబ్రహ్మము అయినటువంటి దాన్ని యజ్ఞహోమాదుల ద్వారా నిర్వర్తించుకొని, అంటే ఏహలోక అజ్ఞానంతో కూడుకున్న యజ్ఞహోమాది కర్మలు, తద్వారా ఆ తర్వాత ఉపాసన, దేవతా ఉపాసనకి రావడం అనేది చూసారా, ఇది దేవలోకం లేక పితృలోకం, దేవలోకం విషయం అన్నమాట. అందువల్ల ఈ లోకం నుండి మనం బయటపడాలంటే ఈ లోకంలో ఉండేటువంటి కర్మకాండని చేసుకొని ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టేదానికి ఒక ఉపాయం అన్నమాట. అతిక్రమించడం అంటే వదిలిపెట్టడం అంటే ఉపాయం. మనిషి అసలు ఏది వదలడు, అందుకనే వాళ్ళ గ్రామం సర్పంచ్ పదవిని వదలాలంటే వాడికి ఎమ్మెల్యే పదవి రావాలి. ఆ ఎమ్మెల్యే పదవి వాడు ఊరు వదిలిపెట్టాలంటే కేంద్ర మంత్రి అవ్వాలి. అట్లా అన్నమాట, అంచెలంచెలుగా. లేకపోతే ఇక్కడే గిరికీసుకొని ఇక్కడే కూర్చుంటాడు అనమాట. అందుకనే కర్మకాండలో ఉండేవాడు కర్మకాండని దాటాలి అంటే, కర్మకాండ నుండి బయటపడాలంటే శృతి చెప్తుంది అనమాట. శృతి చెప్తేనే, కర్మకాండ చెప్పేది కూడా శృతే కదా. కర్మకాండ శృతి చెప్పగానే కర్మకాండని పట్టుకు కూర్చున్నాడు. అయ్యా నువ్వు దేవలోకానికి పోవాలి కాబట్టి, దేవతా భావన చెయ్యాలి కాబట్టి, కర్మల మీద నువ్వు ఎప్పుడు కర్మల మీదే కానీ ఉండినట్లయితే అది బహుశాఖాహనం తాస్య బుద్ధయో అవయవసాయనం అని చెప్తుంది. అది బహుశాఖలు అయ్యేది. ఆ బహుశాఖలతో నువ్వు ఈ అనేక రిచువల్స్ ఉంటాయి అన్నమాట. వైదిక రిచువల్స్, కర్మకాండ విధానం, ఆ విధి విధానాలన్నీ కూడా మహా కన్ఫ్యూషన్ అనమాట. దీన్నే భగవద్గీతలో చూసారా, దీన్నే ఏం చేసినారంటే జ్ఞానాది ధ్యానం అని చెప్పేసినారు. జ్ఞానం కంటే ధ్యానం బెటర్. ఏం జ్ఞానం అంటే కర్మకాండ జ్ఞానం అనమాట. కర్మకాండ జ్ఞానం అంటే అనేక రకాలుగా ఉంటాయన్నమాట, శాఖోపశాఖలుగా. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, అవధానం చెయ్యాలి. అంతఃకరణమంతా గజిబిజి అయిపోతుంది, విక్షేపానికి చెందుతుంది. అందుకని దానికంటే ఏకాగ్రతా రూపమైనటువంటి ధ్యానము, అంతఃకరణం నిగ్రహము, శ్రమము కలిగించుకోనడం మంచిది అని అక్కడ ధ్యానం విశేషతే. ధ్యానాత్ కర్మ ఫలత్యాగ. ఆ ధ్యానంలో కూడా ఫల కోరుకుంటుంది అన్నమాట. నేను ఈశ్వరుని పొందాలి, ఈశ్వరుని చేరుకోవాలి, ఈశ్వరుడి ద్వారా వచ్చేటువంటి అణిమాది సిద్ధులంతా పొందాలి. ఇవి కదా ఈశావాసోపనిషత్తులో ఉన్నది. ఆ యొక్క సంభూతి అయినటువంటి ఆ యొక్క హిరణ్యగర్భ తత్వాన్ని పొందడమే అణిమాది సిద్ధులు ప్రాప్తమవుతాయి అనే కోరికలు ఉంటాయి అన్నమాట. అందుకనే అంతఃకరణము నిశ్చలంగా ఉండదు. అందుకనే ధ్యానం కంటే కూడా కర్మఫల త్యాగం కర్మఫల త్యాగం కావాలి, అదే గొప్పది. కర్మఫల త్యాగాతు శాంతి, సర్వ ఉపద్రవ రహితమైన మోక్ష ప్రాప్తి కలుగును అనమాట. సర్వ ఉపద్రవములు లేని మోక్షమే శాంతి అనమాట. సశాంతిమది గచ్చతి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. క్లియర్గా మనం బాగా సంప్రదాయకులైన గురువుల దగ్గర వింటే మనకు ఆ యొక్క క్లారిటీ తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ ప్రకారంగా మనము కర్మకాండ అనేది మృత్యువని, అంటే ఇహలోక విషయమని, అదంతా 100 ఏళ్ళ విషయమని, ఉపాసన అనేటువంటిది దేవతా విషయమని, దేవాత్మ గమన విద్యని, దేవతాలోక ప్రాప్తి అంటే దేవతాభావాన్ని పొంది అలా ఉండడం అనేది చిరకాలము బహుకాలము ఉండేటువంటి స్థితి అది. అది అమృతం అని పొగిడారనమాట. అమృతత్వం వివిందతే అని పొగిడారు. అంతేగాని అది ఆత్మజ్ఞానం వల్ల
వచ్చేటువంటిది కాదు, సాధన సాధ్యం అది. కాబట్టి సాధన సాధ్యము రెండు కూడా అనిత్యాత్ అని చెప్పేసి, రెండు అనిత్యమే. అందువల్ల ఈ సముచ్చయ విధానాన్ని క్రమశః చెప్పి ఆ దేవత దర్శనము, దేవతా జ్ఞానాన్ని పొందడము, కర్మ తర్వాత కర్మను వదిలించుకొని, కర్మను వదలాలి, మళ్ళా అన్నీ కుదరదు, ఒకదాని తర్వాత ఒకటి అతిక్రమించాలి. ఇది శృతి ఎందుకు చెప్పిందంటే ఈ ఉపాయాన్ని మనిషి పట్టుకున్న దాన్ని వదలడు అనమాట. వదిలించేదానికి ఇది ఒక ఉపాయం అనమాట. వదిలించేదానికి ఉపాయం. కోతి ఉంటుంది, కోతి ఎప్పుడైనా మీ చెప్పులు లేకపోతే మీ కళ్ళజోడో ఏదో తీసుకున్నది అనుకోండి, చూసారా, ఆ బృందావనము అక్కడికి వెళ్ళినప్పుడు కళ్ళజోడులు అపహరిస్తుంటాయి కోతులు. అప్పుడు ఏం చేయాలంటే మన చేతిలో ఉండే బిస్కెట్ ప్యాకెట్ కానీ పళ్ళు కానీ చూపించి దగ్గరకు పిలిచినట్లయితే విసిరి పారేస్తాయి అన్నమాట. మన కళ్ళజోడిని విసిరి పారేస్తాయి, మన బ్యాగ్ అయినా సరే పారేస్తాయి. అప్పుడు ఈ పండుని గ్రహించుకుంటుంది కదా. ఆ టైపు మన మైండ్ కూడా కోతి లాంటిది అనమాట. అందుకని మనము కర్మల నుండి ఉపాసనల వైపుకు మళ్ళాలి అంటే ఆ కర్మ అనేది ముఖ్యం అని, ఉపాసన దేవతా జ్ఞానం అనేది అమృతమని శృతి పొగిడిందనమాట. అంతేగాని శాశ్వతమైన అమృతం కాదు, నిరపేక్షకమైనటువంటి అమృతం కాదు, అది సాపేక్షకమైనది. అంటే సాపేక్షం అంటే అపేక్షతో కూడుకొని ఉన్నది అనమాట. అపేక్ష అంటే అర్థం ఏంటి? కర్మ ఫలాలు ఉన్నంత వరకు, పుణ్య కర్మ ఫలాలు ఉన్నంత వరకు, పుణ్యం ఉన్నంత వరకు ఉంటుంది. ఆ పుణ్యం ఐసులాగా కరిగిపోయింది అనుకోండి, ఇక పుణ్యం అయిపోగానే క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. చూసారా, పుణ్యే క్షీణే, పుణ్యము నశించగానే మధ్యలోకానికి పడిపోతాము వచ్చి అన్నమాట. అందుకనే మన దగ్గర మనం వ్యవహారంలో కూడా ఉండేటప్పుడు అంతఃకరణానికి భార్య, బిడ్డలు, వస్తువులు, వాహనాలు, వాటి వల్ల మనకు సుఖం కలుగుతుంటుంది, సంతోషం కలుగుతుంటుంది, సుఖ సంతోషాలు కలుగుతుంటాయి. ఎప్పుడైనా అదంతా కలిపి పుణ్యం అనుకుందాం. ఎప్పుడైనా పుణ్యానికి ఒకటి జరిగిందనుకోండి, విపరీతం జరిగిందనుకోండి, అప్పుడు వెంటనే దుఃఖం బయలుదేరు, అశాంతి బయలుదేరు. అదే స్థితప్రజ్ఞుడైతే దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు అనమాట. ఎందుకయ్యా అంటే నిత్యానిత్య వస్తూ వివేకం చేస్తాడు. అది సాధన సాధ్యకృతం కాబట్టి అది నిలబడేది కాదు, అది తెలుసుకుంటాడు. సంసారం అయితే తెలుసుకోడు. చూసారా, అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సినిమాలాగా, ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా సుఖ సంతోషాలు జరిగినాయి. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు దుఃఖం జరుగుతుంది అనమాట. చనిపోయేటప్పుడు అందరు కలుస్తారనమాట. కలిసి ఇప్పుడు ఏం చేస్తారు? అంత్యకాలంలో నీకు అందరు కలిసి అయ్యా జరిగిపోయిందిలే, మనం అందరం కలిసి ఉంటామంటే, కలిసి ఉండేదానికి అక్కడ శరీరం ఉంటే కదా ప్రాణవాయువులు ఉత్క్రమిస్తుండే. ప్రాణవాయువులు ఉత్క్రమించేటప్పుడు అందరూ వచ్చినారు. వచ్చి ఏం చేస్తారు? వచ్చి మనమంతా కలిసి ఉంటామంటే, కలిసి ఉండేదానికి ఆ జీవుడు ఉంటే కదా, వాడి ఆయువుకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, వాడు ఎండిపోతున్నాడు. ఇప్పుడు వచ్చి నువ్వు ఏం చేస్తావు? అందువల్ల ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలాగే సుఖ సంతోషాలు జరుగుతాయి. ఆ తర్వాత ఆ పుణ్యం కాస్త అరిగిపోతుంది, కరిగిపోతుంది, తర్వాత మొదలవుద్ది. చూసారా, బాగా తెలుసుకోవాలి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా కర్మకాండ అనేక విశేషములతో కూడుకొని ఉంటుంది. అదే దేవతా ఉపాసన విశేషములు ఉండవు, ఒక్క దేవతే ఉంటాడు అక్కడ, నామరూపరహితమై అసజాతీయ విజాతీయం లేకుండా ఉంటుంది. తైలధార వలె ఉంటుంది ఆ ఉపాసన. ఏకదేవ, అది ఎరణ్య గర్భుడు కావచ్చు, అగ్ని కావచ్చు, వాయువు కావచ్చు, ప్రాణం కావచ్చు, ఏదైనా ఈ పౌరాణిక దేవతలు కావచ్చు, ఏదో ఒకటి. కానీ వైదికంలో చెప్పేదంతా కూడా సమిష్టి దేవతలే చెప్తారు. ఈ చిల్లర దేవతలు ఉంటారు అక్కడ, సమిష్టి దేవతలు. సమిష్టిగా తెలుసుకోవాలి, విశ్వరూపాకారంలో తెలుసుకోవాలి, అండపిండ బ్రహ్మాండ రూపంలో తెలుసుకోవాలన్నమాట. సర్వే దేవా మనసు ఆరోప్యాన్ని తెలుసుకోవాలి. సమస్త దేవతలు ఆ మనసు యందు, తైజస్సు రూపమైనటువంటి మనసు యందు ఆరోపించుకొని ఉపాసన చేయాలి. ఏకదేవ అట్లా అనమాట.
ఈ ప్రకారంగా ఒకదాని తర్వాత ఒకటి అని చెప్పి ఇప్పుడు మనకి మూడో భాగం అన్నమాట. సంభూతి అపవాదే హేతు అని. సంభూతిని ఎందుకు అపవాదం చేస్తున్నారు, దానికి కారణం ఏంటి అనేది భాష్యకారులు చర్చ చేస్తున్నారు. ఇక్కడ ఏవమేవా ఏషణాలక్షణ అవిద్యాయా మృత్యోః అతితీర్ణస్య విరక్తస్య ఉపనిషత్ శాస్త్రార్థ ఆలోచన పరస్య నాంతరీయకి పరమాత్మ ఏకత్వ విద్యా ఉత్పత్తి ఇది అనమాట. ఈ ప్రకారంగా ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ కూడా ఇది. ఏవమేవా ఇదే ప్రకారంగా ఏషణాద్వయ లక్షణమైనటువంటి, ఏషణాద్వయం అంటే సాధన సాధ్యాలు అనమాట. మీరు ఏషణాత్రయోదాలు అంటుంటారు. ఇప్పుడు అవన్నీ కలిపితే 2 అవుతాయి. అవన్నీ ఏంటి? భార్య, బిడ్డలు, ఆస్తులు, పాస్తులు, పుత్రేషణ, విద్యేషణ, లోకేషణ, అవన్నీ కుదించారనుకోండి 2 అవుతాయి. ఏమిటంటే సాధన సాధ్యాలు అనమాట. అవన్నీ సాధన సాధ్యాలు. కాబట్టి ఆ సాధన సాధ్యాలైనటువంటి ఏషణాద్వయములో అది అంతా అవిద్యారూపమై ఉన్నది. మృత్యోహో అది అవిద్యారూపమైన అవిద్యాయా మృత్యోహో అవిద్యారూపమైన మృత్యు నుండి దాటుట అనమాట. మృత్యోహో అతితీర్ణస్య దాటాడు అనమాట. సాధన సాధ్యముల నుండి దాటేవాడు. సాధన సాధ్యాల నుండి ఎప్పుడైతే సాధన సాధ్యాత్ అనిత్యాత్ ఏ కృతాత్ పూర్వకృతాద్వా విరక్తస్య ప్రతిగాత్మ విషయే జిజ్ఞాస ప్రవర్తతే కేనోపనిషత్ భాష్యం. సాధన సాధ్యాత్ అనిత్యాత్ ఇహ కృతాత్ పూర్వకృతాద్వా సంస్కార విశేష ఉద్భవ విరక్తస్య ప్రతిగాత్మ విషయే జిజ్ఞాస ప్రవర్తతే అని ఉంది. సేమ్ అట్లాగే ఇక్కడ తీసుకొస్తున్నారు అన్నమాట. అందువల్ల ఈ సాధన సాధ్య రూపమైనటువంటి మృత్యువు నుండి దాటి, మృత్యువు అనమాట, ఈ మృత్యువు నుండి దాటి అతిక్రమించి విరక్తుడైన వాడు, జిజ్ఞాసు అయిన వాడు, ముముక్షు అయిన వాడు, ఉపనిషత్ శాస్త్రార్థ ఆలోచన పరస్య. చూసారా, ఈ ప్రకారంగా వాడు ఉపనిషత్ శాస్త్రార్థము తెలుసుకునేందుకొరకు, దాన్ని విచారించేందుకొరకు ఈ ఆలోచనతో దాని మీద నిష్ట కలిగి తత్పరుడై ఉన్నటువంటి విరక్తుడున్నాడే అతడు బ్రహ్మాత్మ ఏకత్వ విద్యా జ్ఞానమునకు ఆయన అత్యంత దూరముగా లేడు. దూరంగా ఉన్నాడు, అత్యంత సమీపమైపోతున్నాడు. ఎప్పుడు వైరాగ్యం పొందాడో వాడు వివేక ఆత్మానాత్మ వివేక జ్ఞానమునకు ఉపనిషత్ జ్ఞానానికి ఔపనిషత్ పురుష జ్ఞానానికి అతి దగ్గరగా అయిపోతాడనమాట. అది బాగా తెలుసుకోవాల్సింది. అర్థమైందా? అది బాగా తెలుసుకోవాల్సింది. ఎప్పుడైనా సరే మనకి ప్రేమించినటువంటి ప్రేమ విఫలమైతే వాడు సరే ప్రేమ విఫలమైతే సూసైడ్కి దగ్గర అయిపోతాడు, లేకపోతే దేవదాసలాగా తాగమోత అయిపోతాడు. అట్లాగే ఇక్కడ సాధన సాధ్యములకు విరక్తుడైపోతే ఉపనిషత్తు జ్ఞానానికి దగ్గర అయిపోతాడు. ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానానికి సమీపమైపోతుంటాడు అనమాట. గురువుని వెతుక్కుంటుంటాడు, తత్వ జ్ఞానాన్ని వెతుక్కుంటుంటాడు, అదే ఆలోచనలో ఉంటాడు అనమాట. దానిలోనే సంలగ్నుడై ఉంటాడు అనమాట. అది తత్పరుడైంది. కాబట్టి విరక్తస్య ఉపనిషత్ శాస్త్రార్థ ఆలోచన పరస్య నాంతరీయకి, నా అంతరీయకి అంటే దూరం లేదు వాడికి. ఆ జ్ఞానము దూరం లేదు, ఆ జ్ఞానానికి దూరంగా లేడు, దగ్గర అయిపోయాడు అనమాట. పరమాత్మ ఏకత్వ విద్యా ఉత్పత్తి ఇది, వాడికి పరమాత్మ ఏకత్వ జ్ఞానం కలిగిపోతుంది. గురువు దగ్గరికి వెళ్తాడు, విచారించుకుంటాడు, నిమిషాల మీద తెలుసుకుంటాడు. ఇంకో విరక్తుడు, విరక్తస్య ప్రతిగాత్మ విషయే జిజ్ఞాస ప్రవర్తతే. అందుకని వైరాగ్యం అని చెప్పేసి జనాలు ఎందుకు దగ్గరకు రారు ఉపనిషత్తుల కంటే? వైరాగ్యం ఎక్కడ తెచ్చింది? వైరాగ్యం కావాలా వాడికి? ఇంకా అదొద్దు ఇది కావాలి, ఇదొద్దు అది కావాలి, ఇదే రకంలో ఉన్నాడు. ఈ సమస్తం వద్దురా బాబు, నాకు ఆత్మజ్ఞానం కావాలి అనేటువంటిది ఎక్కడుంది వాడికి? ఈ సమస్తానికి ఒక నమస్కారము, సాష్టాంగ నమస్కారము అన్నప్పుడు
ఉపనిషత్తుకి చూసారా, ఉపనిషత్తు నాకు కావాలి, ఉపనిషత్తు నాకు కావాలి, సమస్తం నాకు వద్దు బాబు, ఉపనిషత్తే కావాలి అని ఎక్కడ? చిన్నపిల్లలు ఏదైనా వస్తువు కావాలంటే బోర్ల బడి దొర్లి ఏడుస్తారే, ఆ విధంగా నాకు ఉపనిషత్తే కావాలి, బ్రహ్మ విద్య కావాలి, బ్రహ్మ విద్య గురువు కావాలి, నాకేం వద్దు, నాకు తినబుద్ధి కావటం లేదు, ఉండబుద్ధి కావటం లేదు అంటాడా? అనడే. అలాగా వైరాగ్యం కలగాలి, ఆ వైరాగ్యం కలగాలి. కాబట్టి పరమాత్మ ఏకత్వ విద్య ఉత్పత్తి ఇది, అప్పుడు ఆయనకి పరమాత్మ ఏకత్వ జ్ఞానము కలుగుతుంది. దూరం లేదు ఈ విద్యవానికి, అదే బాగా తెలుసుకోవాల్సి, ఈ దూరమే లేదండి ఆ విరక్తుడైన వాడికి అని చెప్పారనమాట. అది బాగా విచారం చేసుకోవాలి మీరు. కనుక చెబుతున్నారు, ఈ విషయమే చెప్తున్నారు. పూర్వభావిని అవిద్యాయాం అపేక్ష పశ్చాద్భావిని బ్రహ్మ విద్యామృతత్వ సాధన ఏకేన పురుషేణ సంబంధ్యమాన అవిద్యాయా సముచ్చీయతే ఉచ్యతే అనమాట. ఏ పురుషుడైతే, ఒకే పురుషుడు ఉండేది, ఒకే పురుషుడితో సంబంధం ఇది. మొదట్లో ఆ బుద్ధి పెట్టుకొనే ఇప్పుడు అన్వేషించే బుద్ధే అప్పుడు చూసారా, అప్పుడు అనురక్తి కలిగి ఉండేది. రెండు బుద్ధులు ఉండవు, ఒకటే బుద్ధే ఉంటుంది, ఒకటే మనిషే ఉంటాడు. మొదట్లో అనురక్తి కలిగిన బుద్ధి ఉండేది, ఆ అనురక్త కలిగిన బుద్ధే చూసారా విరక్త బుద్ధి అయిపోయింది. అనురక్త బుద్ధే విరక్త బుద్ధి అయింది చూసారా. కాబట్టి రాగబుద్ధే విరాగ బుద్ధి అయిపోయింది. కనుక పూర్వం ఏ విధంగా అయితే, పూర్వము చూసారా ముందు ఉండేటువంటిది అవిద్యాపేక్షతో, అవిద్య వల్ల ఉన్నటువంటి బుద్ధి, తర్వాత ప్రాప్తమయ్యేటువంటి బ్రహ్మ విద్యా బుద్ధి, బ్రహ్మ విద్యా జ్ఞాన నిష్ఠ చూసారా, అది అమృతత్వానికి సాధనమయ్యింది. అది ఒకే పురుషుడితో సంబంధం పెట్టుకొని ఉన్నది. కాబట్టి అవిద్యతో సముచితమయ్యన్నది అనుకుంటారు చూసారా. ఈ విధంగా సముచ్చయతే ఇది ఉచ్యతే. కాబట్టి ఈ ప్రకారంగా ఇది సముచ్చయం అంటే చూస్తున్నారా, సముచ్చయం అంటే కలిపి చేసుకొని ఇంకా లేదు అక్కడ. ముందు ఆ బుద్ధి ఉండేది, ఇప్పుడు ఇంకో వేరే బుద్ధి అయిపోయింది చూసారా. ఏం మారింది ఇప్పుడు? బుద్ధిలో ఉండేటువంటి వ్యవహారం మారిపోయింది, బుద్ధిలో ఉండే సబ్జెక్ట్ మారిపోయింది అనమాట. దీన్ని సముచ్చయం అంటారు. ఈ సముచ్చయము చూసారా, ఈ సముచ్చయము రెండు కలుపుకొని లేదు. ముందు ఆ బుద్ధికి అది ఉండేది, ఇప్పుడు ఆ బుద్ధికి అది లేదు అనమాట. ఒకటి ఉండేది, అప్పుడు ఇది రాలేదు, అది తొలగింది, ఇది వచ్చేసి. ముందు కర్మ ఉపాసనలు ఉండేది, తర్వాత ఏమైంది? ఆత్మజ్ఞానం కలిగిపోయింది, ఆత్మజ్ఞానం ప్రకాశించింది అనమాట. అట్లా ఇప్పుడు కలుపుకున్నట్టుగా, లేకపోతే సముచ్చయం అంటే సంబంధం ఉందన్నమాట. ముందు కర్మ ఉపాసనలు సంబంధం ఉండేది ఆ బుద్ధికి, ఇప్పుడు ఆత్మ ఏకత్వ జ్ఞానానికి సంబంధం కుదిరింది అనమాట. ఎందుకంటే బుద్ధిలో జ్ఞానము అజ్ఞానము వస్తూ పోతుంటుంది కదా. కాకపోతే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా బయటకు పోయేదేం లే, అది బయట నుంచి వచ్చింది, బయటకు వెళ్ళిపోయింది. కర్మ ఉపాసనలు బయట నుంచి వచ్చాయి, బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆత్మజ్ఞానం ఏం చేసింది? శాస్త్రాచార్య ఉపదేశ జనితం వల్ల ప్రకాశించింది, అది స్వస్వరూపం అయిపోయింది. అందువల్ల జ్ఞానాజ్ఞానములు బుద్ధికి సంబంధించింది అని. ఒకప్పుడు జ్ఞానం ఉండేది, నివృత్తం అయిపోయింది. ఇప్పుడు ఇది వరకు అజ్ఞానం ఉండేది, అది నివృత్తం అయిపోయింది. ఇప్పుడు జ్ఞానం కలిగింది, స్వరూపం అయిపోయింది. అదనమాట.
ఇది ఇంకా కలగదు, ఇంకా బయటకు పోయేది కాదు, స్వస్వరూపం అయిపోయింది అనమాట. అట్లా ఇది కూడా బుద్ధికే వచ్చేది. ఆత్మజ్ఞానం కూడా బ్రహ్మజ్ఞానం కూడా బుద్ధికే వచ్చింది. కానీ స్వరూపత్వాత్ అనన్యత్వాత్ నాంతరీయకి దూరం కాదు, తానై ఉన్నది. ఆ ప్రకారంగా పశ్చాద్భావిని బ్రహ్మ విద్యామృతత్వ సాధన ఏకైన పురుషేణ సంబంధ్యమానాయ విద్యాయా సంబంధం పెట్టుకుంది. అవిద్యాయా సముచ్చయతే ఇది ఉచ్యతే అత అన్యార్థత్వాత్. ఇట్లా అన్నావు కదా నువ్వు, కానీ ఈ సంబంధం నేను చెప్పేది వేరు. నువ్వు రెండు కలిపి ఉంది అనుకుంటున్నావు. ఒకటి నిషేధమైతేనే ఇంకోటి ప్రకాశించేది. కానీ నిషేధమైంది బయట నుంచి వచ్చింది, బయటకు వెళ్ళిపోయింది. ప్రకాశించింది స్వస్వరూపమై ఉన్నది, అలాగే అద్వయమై కూటస్థమై నిత్యమై ప్రకాశిస్తుంది అనమాట. అట్లా కాబట్టి అన్యార్థత్వాత్ అని దానికి వేరేగా చెప్పవలసి ఉన్నది అంటే ఇదే. అత అన్యార్థత్వాత్ అమృతత్వ సాధనం బ్రహ్మ విద్యాం అపేక్ష నిందార్థ ఏవ భవతి సంభూతి అపవాద. ఇది సంభూతిని అపవాదం చేయటం అనమాట. ఇక్కడ చూసారా, కార్యాన్ని అపవాదం చేసినారు, కారణం కూడా అపవాదం. కారణాన్ని అపవాదం చేస్తే కార్యం కూడా అపవాదం. అందువల్ల కార్యాన్ని అపవాదం చేసిన తర్వాత కార్యానికి లింక్ ఎక్కడ, ఇంకా కారణం లేదనమాట. అట్లాగనమాట. ఒకదాన్ని నిషేధం చేసి ఇంకొకటి కూడా వెళ్ళిపోతుంది అట్లా. కానీ స్వస్వరూప విషయం నిషేధితమైనది కాదు కదా, నిషేధించవలసింది కాదు. అందువల్ల అత అన్యార్థత్వాత్ అమృతత్వ సాధనం అని చెప్పాం. బ్రహ్మ విద్యామపేక్ష బ్రహ్మ విద్య దృష్టితో నింద చేసినాం. ఈ రెండింటిని బ్రహ్మ విద్య దృష్టితో నింద చేయవలసి వచ్చింది. అపేక్ష నిందార్థ ఏవ భవతి సంభూతి అపవాద. కనుక అమృతత్వ సాధనము అమృతత్వము అయినటువంటి సాక్షాత్ సాధనము సిద్ధ సాధనము బ్రహ్మ విద్య యొక్క అపేక్షతో అన్య ప్రయోజనం అవుతున్నటువంటి సంభూతిని అపవాదం. అన్ని ప్రయోజనం అంటే లోకాంతర విషయం, దేవతా విషయం, సాధన సాధ్య విషయం. చూసారా, ఆ సంభూతి విద్యని ఉపాసనా విద్యని అపవాదము చేయడం జరిగిందంటే నింద చేసేందు కొరకే చెప్పవలసి వచ్చినది. చెప్పితిరి. నిందార్థం చూసారా, ఉపన్యాసం నింద చేయట కొరకే ఇది ఉపన్యసించారనమాట. అది తెలుసుకోవాల్సినటువంటి మాట. ఇది అపి యద్యపి చెప్తున్నారు ఇప్పుడు. ఇది అపి యద్యపి అశుద్ధి వియోగ హేతు అత అతన్నిష్టత్వాత్. చూసారా, మంచి భాష్యవాక్యం. యద్యపి అశుద్ధి వియోగ హేతు, అది ఉంది కదా సంభూతి విషయము. యద్యపి అశుద్ధి, చూసారా, అశుద్ధి క్షయము కొరకు ఉన్నది. అశుద్ధి క్షయార్థమై చెప్పబడినటువంటి కారణము హేతు అన్నమాట. యద్యపి అశుద్ధి వియోగము, అశుద్ధి వియోగం, అశుద్ధి అంటే అదేమది విపరీతమైనది, అది స్వస్వరూపమైనది కాదు కదా, అన్య విషయం, అది వేరే విషయం, స్వస్వరూప విషయం కాదు. దాని యొక్క క్షయానికి కారణమైనది. కాబట్టి అది ఏమన్నారు, అది అతన్నిష్ట, మోక్ష సాధనకి హేతువు కాదు. అతన్నిష్ట అనమాట. అతత్నిష్ట, అతత్నిష్ట అంటే తన్నిష్ట కాదు. తన్నిష్ట అంటే అర్థం ఏంటి, ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూప విషయం కాదు. అది తద్విరుద్ధమైనది అనమాట, అన్యార్థం అనమాట, వేరేదనగానే స్వస్వరూపము కంటే అన్యమైనది అనమాట. బ్రహ్మలోకమని, చూసారా, పితృలోకమని, ఇవన్నీ కూడా వేరేదనమాట. అతన్నిష్ట అంటే దానివల్ల మోక్షము కలగదు.
అంటే హిరణ్య గర్భతత్వం వల్ల నీకు మోక్షం కలిగే అవకాశం లేదు. ఎవరైనా మోక్షం మోక్షం అంటే అది ఆపేక్షికమైనదే గాని నిరతిశయమైనది నిత్యమైనది కానే కాదు. చూసారా, మోక్షమునికి కారణభూతమైనది కాదు. అందుకనే సంభూతిని అపవాదం చేయడమైనది. అతన్నిష్ట, అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అత ఏవ సంభూతే, కనుకనే సంభూతే అపవాదాత్, సంభూతిని అపవాదం చేయడం వలన సంభూతే ఆపేక్షికమేవ ఆపేక్షికమేవ సత్వమితి. సంభూతి ఏమైంది? ఇప్పుడు దేవతాలోక ప్రాప్తి, దేవతా విషయము, దేవతని పొందడం అనేది కూడా ఆపేక్షికమే. ఆపేక్షికమైన అమృతమే గాని నిరపేక్షికమైనటువంటి అమృతం కాదు. నిరపేక్షకమైనటువంటి చూసారా ఆ యొక్క నిరపేక్షమైన మోక్షం కాదు. అది గమనం అన్నమాట. గమనం ఇక్కడ ఏంటి? స్వరూపంలో గమనాగమనాలు లేవు. చూసారా, గతిహీన మోక్ష, గతి అనేదే మోక్షం కాదు. చూసారా, గతిరహితమైనదే మోక్షం అన్నమాట. అందుకనే సంభూతే ఆపేక్షకమేవా సత్వమితి పరమార్థ సత్ ఆత్మ ఏకత్వం అవేక్ష. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పరమార్థ సదాత్మ ఏకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే అమృతాఖ్య సంభవ ప్రతిషిధ్యతే. కాబట్టి పరమార్థ ఏకత్వ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే అమృతము అనేది చూసారు, అమృతము అని చెప్పబడింది కదా, అది సంభవ అనేది కాదు. అందుకని సంభవాన్ని నిషేధించడం జరిగినది. కనుకనే సంభూతిని అపవాదము నిషేధము నింద ఎందుకు చేసినారంటే దాని గురించి తెలుసుకోవాలంటే చూసారా, అది సత్వము చూసారా, దాని యొక్క సత్వము దేవునికి ఆపేక్షకమైనదే. దాని యొక్క నిత్యత్వము అనే మాట, అమృతత్వం అనే మాట, సత్వం అనే మాట ఆపేక్షకమైనదే గాని నిరపేక్షకమైనది కానే కాదు. అందుకనే ఈ దృష్టితోనే పరమార్థ సత్ ఆత్మ ఏకత్వ దృష్టితో చూసినట్లయితే అమృతం అని చెప్పబడుతున్న సంభూతము కూడా దాన్ని కూడా నిషేధించడం జరిగినది. చూసారా, అమృతలోకం విశంతి అని మాట వస్తుంది కదా. అమృతానికి లోకం ఉండదు, అమృతం స్వరూపం. చూసారా, దేవాత్మ గమనం ఏవ అమృతం అనేది తప్పు. ఎందుకంటే దేవాత్మ గమనం అన్నారు, దేవతాభావాన్ని పొందడం అన్నారు. అందువల్ల ఈ గమనం అనేది, గతి అనేది చూసారా, సాధ్యం అనేది, పొందుట అనేది ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కూడా అది లోకాంతర విషయమే గాని అన్య విషయమే గాని స్వాత్మ విషయం కానీ కాదు, నిరపేక్షమైన అమృతం కాదు అని తెలియవలసి ఉన్నది. కాబట్టి అమృతము అని చెప్పబడుచున్న సంభూతిని నిషేధం చేయడం జరిగినది. అమృతాఖ్య సంభవ ప్రతిషిధ్యతే. దేని దృష్టితో? పరమార్థ తత్వమైనటువంటి ఆత్మ దృష్టితో. పరమార్థమైనటువంటి పరమార్థ తత్వం అంటే అటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి పరబ్రహ్మము కంటే ఇది అన్యమైనది తెలుసుకోవాలి. ఇట్లాగా తెలుసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 4వ భాష్య భాగ్యంలో చూడండి. ఇప్పుడు ఏమంటున్నారంటే విద్యా ఉత్పత్తి తర్వాత, విద్యా ఉత్పత్తి అనంతరం జీవభావస్య అనుత్పత్తి ప్రతిపాదనం. విద్యాజ్ఞానం కలిగిన వెంటనే, ఆత్మ ఏకత్వ విద్యాజ్ఞానము కలిగిన వెంటనే జీవభావము కలగదు. జీవభావం కలగదు అని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు. ఇక్కడ ఈ భాష్య భాగంలో చూడండి. ఏవం మాయా నిర్మితస్య ఏవ జీవస్య అవిద్యయాః ప్రత్యపిస్థాపితస్య అవిద్యానాశే స్వభావరూపత్వాత్
పరమార్థతః కోన్వేనం జనయేదితి అని చెప్పారు కదా మంత్రంలో. దాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఏవం ఈ ప్రకారంగా అవిద్య ద్వారా చూసారా స్థాపితమైనటువంటి అవిద్య వల్ల కదా ఇదంతా కల్పితమైంది జగత్తంతా. అండపిట బ్రహ్మాండం అంతా కూడా ఆదిభూతిక ఆధ్యాత్మిక ఆది దైవికమంతా కూడా అవిద్య కల్పితం. అవిద్య చేత పడే కదా ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని ఏమంటారంటే ఆదిశంకరాచార్యుల వారు ప్రత్యుపస్థాపితం, అవిద్య ప్రత్యుపస్థాపితం అంటారు ఆయన. అంటే అవిద్య చేత ఎస్టాబ్లిష్ అయ్యింది అంటారు శంకర. ఇది ఈ ప్రకారంగా అవిద్య ద్వారా నిలబెట్టినటువంటి మాయారచితమైన అంటే అవిద్యా కల్పితము ద్వారా నామరూప కల్పితము ద్వారా జీవు ఎప్పుడైతే ఈ జీవుడు అవిద్య చేత కల్పింపబడి ఉన్నాడు. నేను నాది జీవ పుట్టాను, జీవిస్తున్నాను, చనిపోతాను, నేను దీనుడు, దుఃఖి, పాపి, అధమః, మమ కర్తవ్యం అస్తి, ఇట్లాంటి అనుకునేవాడు జీవుడు ఉన్నాడు కదా ఈతడు అనమాట. ఎప్పుడైతే ఈతడికి అవిద్య నాశనం అవుతుందో, ఈ జీవుడికి ఉండేటువంటి అవిద్య ఉంది కదా, నేను నాది అనేటువంటిది, చావు పుట్టుకలు అనేటువంటిది, నేను దీనుడు దుఃఖి అనేటువంటిది, ఇది ఈ అవిద్య నశించుగానే నివృత్తి కాగానే తన స్వరూపము ఎందు తన స్వరూప జ్ఞానం కలిగించుకొని స్వరూప నిశ్చితంలో స్వరూప నిశ్చయం చేసుకొని తానుగా ఉంటాడు. స్వరూప నిశ్చితమై ఉంటాడు, స్వరూపం అందు నిశ్చితమై ఉంటాడు అనమాట. అప్పుడు అప్పుడు ఈ పరమార్థ జ్ఞానము కలిగినటువంటిప్పుడు మరి ఉత్పన్నము చేయవాడెవరున్నాడు. చూసారు పరమార్థ జ్ఞానం కలగానే మీరు జీవభావాన్ని ఇంకా పుట్టించడు కదా. జీవభావం పుట్టకపోతే ఇక నేను ఈ కర్మ చేయాలి, ఉపాసన చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ఉండదు. ఇక పరమార్థ జ్ఞానం కలిపింది కదా. అది పరమార్థ జ్ఞానం కలగలేదు అనమాట. మఠం వస్తుంది, మఠం మందిరం అన్నీ ఉబ్బుతో పోతాయి అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల వాడికి జీవభావం ఉన్నదంటే మఠం పెరుగుతూ పోతుంది, యజ్ఞహోమాదులు పెరిగిపోతాయి, ఇంకా ఉపాసనలు అవి ఇవి పెరుగుతాయి. ఎక్కడ పడితే అక్కడ స్థలాలు, వెహికల్స్ అన్ని పెరుగుతాయి. ఎందుకంటే ఈ చెత్తంతా ఉంది కదా అంతఃకరణంలో. మఠం పెరుగుతున్నదంటే చూసారా, మఠం పెరుగుతున్నదంటే వీడికి జీవభావం పెరిగింది, జీవభావం వచ్చింది కదా. జీవభావం ఎప్పుడు వస్తేనే మఠం పెరిగిపోతుంది. బ్రహ్మభావం కలిగితే మఠం పెరుగుతుంది, మఠ నివృత్తి అయిపోతుంది, దేవతా నివృత్తి అయిపోతుంది, కాలదేశ నివృత్తి అయిపోతుంది. తనలో తాను ఉంటాడు. బ్రహ్మ విద్యా విచారం చేసుకునే దానిలోనే ఉంటాడు. బ్రహ్మ విద్యా విచారం ద్వారా విద్యా నివృత్తి చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ పెరగవు ఇక. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్లా చూసారా, ఇప్పుడు బాగా చూసినట్లయితే బార్బర్ వాడు ఉంటే ఎంట్రుకలు ఎందుకు పెరుగుతాయి? బార్బర్ వాడు లేకపోతే ఎంట్రుకలు పెరుగుతూ ఉంటాయి, జటాజటములు పెరిగిపోతాయి. అందువల్ల నీకు అవి విద్య లేదు కాబట్టి మఠం పెరుగుతుంది, విద్య ఉంటే మఠం పెరగదు. ఏ ఏ కారణం వల్ల పెరగాలి? అజ్ఞానం వల్ల కదా పెరిగేది. అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఏంటి? అవిద్య కామ కర్మలు. చూడండి, అజ్ఞానం అంటేనే ఇది. అవిద్య కామ కర్మలు. అవిద్యా కామ కర్మలే అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం నీకు ఉన్నది కాబట్టి జీవభావం ఉంది. జీవభావం ఉన్నది కాబట్టి నువ్వు సాధన సాధ్యాలతో మఠాన్ని అభివృద్ధి చేసి ప్రయాస్తుంటావు. అక్కడక్కడ బ్రాంచీలు పెడుతుంటావు, జనాన్ని పోగేస్తుంటావు, నిత్యం దానిలో రమిస్తూ ఉంటావు. అది బాగా విద్యా జ్ఞానం ఉంటే ఎందుకు వస్తుంది? అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఆ మాట. కాబట్టి చూసారా, ఏవం మాయా నిర్మితస్య జీవస్య అవిద్యయా ప్రతిపిస్తాపితస్య, అవిద్య వల్ల స్థాపన చేశాం, ఇదంతా ఎస్టాబ్లిష్ చేశాం. స్థాపితస్య అవిద్యానాశే, అలాంటి అవిద్య తొలగిపోతే
అవిజ్ఞానాసే స్వభావ రూపత్వాత్ సుస్వరూపమైంది కదా, సుస్వరూపమైన పరమార్థ జ్ఞానము కలిగించుకోనన్నప్పుడు ఇక ఏమి పుట్టించగలడు? కోను ఏనం జనయే, ఏమున్నదని కాలి కారణములను పుట్టిస్తాడు, ఏమున్నదని కర్మకాండ ఉపాసన బాగా ఉపాసనలు చేయగలుగుతాడు, ఏమి లేదిచ్చట. అట్లా అనమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరయ్యా ఇక జీవభావం లేనివాడు ఇంకా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణము, ఇవన్నీ రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, అవిద్య, కామ, కర్మ, వ్యాపారము, ఇవన్నీ అంతా ఏమైపోతాయి? నివృత్తి అయిపోతుంది అనమాట. అట్లా అనమాట. జ్ఞానం లేదు కాబట్టే పెరిగేది ఇవన్నీ. జ్ఞానం ఉంటే పెరగదు, జ్ఞానం ఉంటే పెరగదు. చూసారా? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే బాగా తెలుసుకోండి. ఎప్పుడైనా ఒక్కటే మాట బాగా గుర్తుపెట్టుకోండి. అది కర్మకాండ బుక్ అయితే, మీ చేతిలో ఉండేది కర్మకాండ బుక్ అయితే, ఆ యొక్క బుక్ లో నుంచి, ఆ పుస్తకం, ఆ గ్రంథంలో నుంచి అవన్నీ కూడా మంత్రాలన్నీ వచ్చి, మంత్రములన్నీ వచ్చి, మంత్ర బ్రాహ్మణయో వేదాను వచ్చిన ఆ మంత్రములన్నీ వచ్చి క్రియాకలాపములు వెతుక్కుంటుంది అనమాట. క్రియలను వెతుకుతుంది ఆ మంత్రాలు. ఎందువల్లంటే ఎందుకంటే స్వర్గకామో యజేత అహరహ సంధ్యాముపాసీత, చూసారా? దశపూర్ణమాసయాగం కుర్యాత్, చూసారా? అగ్నయే స్వాహ, చూసారా? స్వధా షట్కా స్వాహ స్వాహ స్వధా షట్కా వషట్కారాది, ఇవన్నీ క్రియలన్నీ బయలుదేరుతాయి మంత్రాల్లో నుంచి. ఆ మంత్రాల నుంచి బయలుదేరిన క్రియలు ఎప్పుడైతే బయలుదేరిందో అప్పుడు క్రియకి కావలసినటువంటి సాధన సామగ్రి అంతా వస్తుంది. ఆ సాధన సామగ్రి అంతా చేసుకునేదానికి డబ్బులు వస్తుంది, దానివల్ల మఠం వస్తుంది, దానివల్ల మందిరాలు వస్తాయి, అందువల్ల జనం వస్తారు. కోహోలలో అయిపో. ఆ గ్రంథం అలా చెప్తుంది నీకు. ఇంకో గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఏముంటుందంటే మస్తకానికి ఎక్కించేటువంటి జ్ఞానం ఉంటుంది. ఇదేంటంటే క్రియలు పుట్టించే జ్ఞానము దానిలో ఉంది కాబట్టి యజ్ఞం కుర్యాత్ ఇత్యాది, చూసారా? యజ్ఞం దాంట్లో ఉంది కదా, ఆమ్నాయస క్రియార్థత్వ తను ఉంది కదా, ఆమ్నాయం అంతా క్రియాపరమైనదే అని చెప్పింది కదా. అందుకని క్రియలు పుట్టించేటువంటి ఆ యొక్క కర్మకాండ పుస్తకం అది. అదే జ్ఞాన భాగం అయితే, ఆత్మజ్ఞానం అయితే వెంటనే మస్తకానికి ఎక్కిపోయి ఆ మస్తకంలో ఉండేటువంటి అవిద్య, కామ, కర్మలంతా కూడా కాల్చి పారేసి, దగ్ధం చేసేసి, నివృత్తి చేసేసి స్వస్వరూపం ఎందుకు ప్రతిష్ఠితమై ఉండేటట్టుగా చేస్తుంది. కూటస్థ అద్వయ ఆత్మబోధ ఆ జ్ఞానాన్ని కలిగిస్తుంది అనమాట. అందువల్ల నీ దగ్గర ఏం పుస్తకం ఉంది? అది బయటకు వచ్చే పుస్తకమా, లోపల ప్రకాశించే పుస్తకమా తీసుకోవాలి. బయటకు వచ్చే పుస్తకం అయితే మఠం, మందిరం అంతా బీభత్సంగా తయారైపోతుంది. బీభత్సం అట్లా అనమాట. అది బాగా తెలుసుకోవాలి అసలు. కనుక నహి రజ్వామ విద్యాధ్యారోపితం సర్పం పునః వివేకత నష్టం జనయేత్ కశ్చిత్. మంచి దృష్టాంతం విచారించిన శంకర, ఆయనకి దృష్టాంతాలకి కొరవ ఉండదు. ఎక్కడికక్కడే బలి దృష్టాంతాలు చెప్తుంటారు ఆయన. చూసారా? నహి రజ్వాం, చూసారా? అవిద్యాధ్యారోపితం సర్పం, చూసారా? పునః వివేకత నష్టం జనయేత్ కశ్చిత్ అని ఆయన ఏమంటున్నాడంటే, రజ్వామధ్యారోపితం సర్పం, చూసారా? అవిద్య చేత, చూసారా? తాడు యందు అవిద్య చేత ఆరోపింపబడిన సర్పము, చూసారా? తాడు యందు వివేకం కలిగిన వెంటనే నష్టమగును. అలాంటప్పుడు నహి జనయే కశ్చిత్, ఇంకొకసారి ఎవడు పుట్టించగలడు అంటున్నాడు. చూసారా? ఎవరు పుట్టిస్తారు? ఇంక పుట్టించేదానికి ఎవడు లేడు. ఎందుకయ్యా అంటే అది బాగా తెలుసుకోండి. బాగా తాడు యందు భ్రాంతి చేత నువ్వు ఆరోపించుకున్న సర్పము, అది వివేకం చేయగానే, చూసారా? వెలుతురు వచ్చి, ప్రకాశం వచ్చి, అలా వివేకం చేయగానే నష్టమైపోయినటువంటి సర్పభ్రాంతి, మరలా సర్పభ్రాంతిని ఎవడండి పుట్టించేది? మన బుద్ధిలో ఎవడు పుట్టించాడు?
ఒకసారి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మళ్ళా జీవభావము, కర్మభావము, ఉపాసనాభావము ఇవన్నీ ఉండవు స్వామి. దండక మండలాలన్నీ కూడా ఎగిరిపోతాయి, గాలికి పోతాయి. ఏ విధంగా ఇది విష్ణు పరమాత్మ ఏ విధంగా శంకు చక్ర గదా పద్మాలంతా వదులుకొని పరిగెత్తాడో ఆ భక్తుడు ఎందు ఏకత్వ భావాన్ని పొందేదానికి శంకు లేదు, గదా లేదు, చక్రం లేదు, పాము లేదు, పాడి లేదు, మొత్తం వదిలిపెట్టేసేసి ఏ విధంగా అయితే ఆ యొక్క చూసారా ఆత్మజ్ఞానం వెలిగించుకున్నవాడు అనన్య భక్తుడు వానికి అభేదమైపోయాడు. అట్లాగా దండక మండలాలన్నీ కూడా అవతల బానేసి నువ్వు తత్వనిష్ఠుడై ఉంటావు. తత్వీభూత తదా రామ తన్నిష్ట తత్పరాయణ. భగవద్గీత. తత్వీభూత తదా రామ తన్నిష్ట తత్పరాయణ. అలా ఉంటావయ్యా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి నీకు? మళ్ళీ ఎవరు నిన్ను కల్పిస్తారు? నీ ఎందుకు కల్పిస్తాడు? కల్పించేవాడు ఎవడు లేడయ్యా. నువ్వుగా ఉండిపోతావు ఇక. అందువల్ల ఈ మనుషులు కర్మకాండ చేసేవాళ్ళు మడమండలాలు కలిగిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు కాదు. అది అవన్నీ మారు వేషాలు, దొంగ వేషాలు అన్నమాట. వాళ్ళు అయితే తత్వస్వరూపులై ఉంటారు. వాళ్ళు కాదు కాబట్టి వేరే స్వరూపం. సంసారాలు కూడా అంతే కదా. భార్య బిడ్డలు అవన్నీ వేషాలన్నీ వాళ్ళ మీద అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అలా కనిపిస్తారు. ఆ వేషాలన్నీ చూసారా సకాలంలో వెళ్ళిపోతాయి, చివరికి తానుగా మిగులుతారు. అట్లా అన్నమాట. బాగా తెలుసుకోవాలి. కాబట్టి వివేకం కలిగిన వెంటనే నష్టమైన వెంటనే ఎవరయ్యా సర్పాన్ని జనయే కశ్చిత్, ఎవడు సర్పాన్ని మరలా పుట్టిస్తాడు అని ఆక్షేపము ప్రశ్న. తథా న కశ్చిత్ ఏనం జనయేదితి కోన్వేనం ఇది ఆక్షేపార్థం. చూసారా నేను చెప్పినట్టుగా ఆక్షేపం అనమాట. ఆక్షేపం చేస్తున్నారు కాబట్టి కోన్వేనం ఇత్యాది శృతి ఆక్షేపార్థకమై ఉన్నది, ప్రశ్నార్థకం కాదు అని చెప్పాడు ఆయన. ప్రశ్నించేది కాదు, ఆక్షేపం. ఏమయ్యా చెప్పు, ఎవరయ్యా పుట్టించేది అంటే ఇంక ఏమంటాడు వాడు? అవును పుట్టించేవాడు లేడు. ఆక్షేపం చేస్తారు అనమాట. పుట్టించేవాడే మరొక్కడు లేడు అనమాట. తథాన కశ్చిదేనం జనయేది కోను కోన్విత్యాక్షేపార్థత్వాత్ కారణం ప్రతిషిధ్యతే. అందువల్ల ఏదో పుట్టించేవాడే ఎవడు లేడు కాబట్టి ఈ ఆక్షేపం వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఈ కారణాన్ని నిషేధం చేయడం జరిగింది, అవిద్యని తొలగించడం జరిగింది. అవిద్య ఉద్భూతస్య నష్టస్య జనయితృ కారణం నకించిదస్తి ఇది అభిప్రాయ. మంచి భాష్యం అండి, బంగారమైనటువంటివి. అది బాగా తెలుసుకోవచ్చు. వజ్రాలు, రత్నాలు, శంకరాచార్యుల వారి మాటలే మాట. అవిద్య ఉద్భూతస్య, అవిద్య చేత పుట్టినటువంటి చూసారా అది నష్టస్య నాశనమైన తర్వాత నివృత్తమైన తర్వాత జనయితృ కారణం జన్మించేది అంటే జనయిత్రు అంటే జన్మింపజేసేది, పుట్టింపజేసే కారణమే లేదు. పుట్టింపజేసే కారణమే లేదు. నకించిత్ అస్తి, కించిత కూడా లేదయ్యా పుట్టించేవాడు. ఎందుకంటే అవిద్య పోయింది. అవిద్య పోయిన తర్వాత ఏం పుట్టిస్తారు ఇక్కడ? ఇది అభిప్రాయ అని చెప్పారు. కాబట్టి నాయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ కటం. నాయం కుతశ్చిత్ ఇక్కడ అయం న కశ్చిత్ ఇక్కడ ఏమీ లేదు. ఈ ఆత్మ యందు రెండవది ఆత్మ ఏకత్వ జ్ఞానం ఎందు అహమస్మి బ్రహ్మ ఇది జ్ఞానం ఎందు రెండవది లేదు ఏమి. నబభూవ కశ్చిత్ ఇక మీదట కూడా ఏమీ ఉండదు. సర్వకాల సర్వావస్థలు ఎందు స్వస్వరూపమాత్రుడై ప్రకాశించటం తప్ప రెండవదేమీ లేదని చెప్పుచున్నారు. ఇది శృతే క్లియర్ గా చెప్పింది. కాబట్టి ఈ విధంగా కారణము నిషేధంగా గానే ఎవరు పుట్టించేవాడు ఎవరు లేరు. ఈ తాత్పర్యాన్ని శృతి
అవిద్య వల్ల పుట్టినటువంటి జీవభావము విద్య వల్ల నాశనము కాగానే మరలా నేను జీవుడనే భావం పుట్టించువాడెవరు? పుట్టేదేముంది? ఏమీ లేదట. అందుకనే ఏ కారణము కూడా ఇచ్చట ఏమీ లేదు. ఏ రూపముతో కూడా పుట్టుటకు ఏమీ లేదు అని ఇలాంటి శృతుల ద్వారా ఈ ప్రామాణికమై ఉన్నది. కోన్వేనం జనయేతని. చూసారా, గౌడపాదాచార్యుల వారు ఒక్క కారిక రాశారు. శంకరాచార్యుల వారు దాన్ని ఎంత ఎలాబరేట్ గా బోధించారో చూసారా. అది అద్భుతం. అంటే చూసారా, వాళ్ళ పరమ గురువులు, ఆ పరమ గురువులు యొక్క విజన్ ని వీళ్ళందరూ పెట్టుకోవాలన్నారు. కాబట్టి ఆ చిన్న కారికకి ఎంత భాష్యం క్లారిటీగా ఎంత చక్కగా శంకరాచార్యుల వారు భాష్యం చేసినారో అద్భుతం అనమాట. అది బాగా తెలుసుకోవాల్సి. ఆత్మ దేని నుంచి పుట్టలేదు, ఆత్మ నుంచి ఏమీ పుట్టదు. ఎందువల్లంటే స్వతఃసిద్ధి, అది స్వయంభూ, అది కార్యకారణ రహితం, అది సర్వకాల సర్వావస్థలందు ఏకరూపమై ఉన్నది. అందువల్ల అది పుట్టిందే కాదు, దేనిని పుట్టించదు. అట్లా అనమాట. అది బాగా తెలుసుకోవాలి. దీన్ని ఈ జ్ఞానం కలిగించుకుంటే జనాలు ఎలా ఉండాలి, ఎట్లా ఉంటారండి, అది బాగా తెలుసుకొని ఎవరి వారు తత్వీభూతులై తదారాములై, చూసారా, తదారాములై తన్నిష్ట కలిగి తత్పరాయణ దానినే స్మరించుకుంటూ, దానినే చెప్పుకుంటూ, దానినే విచారించుకుంటూ ఉంటారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.